అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు మేము చిన్న తిరుపతి వెళ్తున్నామండి. అంటే ఆంధ్రాలో ఉన్న తిరుపతి కాదు, కర్ణాటకలోనే చిన్న తిరుపతి ఉంది వేరేది. దీన్ని చిక్క తిరుపతి, చిక్కు తిరుపతి అని కూడా అంటారనమాట. అక్కడ పేరు మాత్రం చిక్క తిరుపతి అని ఉంటుంది. వాడుకలో అందరూ చిక్కు తిరుపతి అని పిలుస్తూ ఉంటారు. సో అందుకని పొద్దున్నే నేను 3:30కే లేచాను, రెడీ అయ్యి పూజ చేసుకుంటున్నాను. గుడికి వెళ్ళే ముందు పూజ చేయాలి కదా, బయటికి వెళ్తే జనరల్గా పూజ చేసుకునే వెళ్తాము. సో అందుకని 3:30కి లేచి నేను రెడీ అయిన తర్వాత పూజ చేసుకుంటున్నాను. ఈలోగా బాబు హస్బెండ్ కూడా లేచి వాళ్ళు కూడా రెడీ అవుతున్నారనమాట. ఇంత ఎర్లీగా ఎందుకు బయలుదేరుతున్నాము అని అంటే తొందరగా వెళ్తే తొందరగా వచ్చేయచ్చు అనే ప్లాన్ మీద. అంటే మేముండే ప్లేస్ నుంచి ఆ ప్లేసు ఆ తిరుపతి అనేది 30-35 కిలోమీటర్స్ వస్తుందండి. అంటే అరౌండ్ 1.5 అవర్ పడుతుంది మాకు. సో ఎర్లీగా వెళ్తే దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేయచ్చు. బాబుతో కుదరదు కదా, లేట్ అయితే ఎండ వచ్చేస్తుంది అని చెప్పి తొందరగా వెళ్దామని డిసైడ్ అయ్యాము. మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి అన్నీ సర్దుకొని రెడీ అయ్యి బయలుదేరే టైంకి 5:30 అయిందండి. 5:30కి బయలుదేరాము. ఇంకా అప్పుడే కొంచెం మెల్లగా తెల్లవారుతుందనమాట. అదే టైంలో మూన్ కూడా ఉందండి, హాఫ్ మూన్ ఉంది కరెక్ట్గా. అందుకే చిన్న వీడియో క్లిప్ తీసాను దాన్ని. యాక్చువల్లీ ఈ ప్లాన్ మాకు ఇప్పుడుది కాదు. అంటే ఈ చిన్న తిరుపతికి వెళ్ళాలన్న ప్లాన్ లేదు. మా హస్బెండ్ పెద్ద తిరుపతి వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో వెళ్దాం అనుకున్నారనమాట. అది కూడా ఒక 3 వీక్స్ ముందు. అంటే వాళ్ళ టోర్నమెంట్ వీడియో ఒకటి పెట్టాను కదా, అప్పుడు వెళ్దాం అనుకున్నారు. బట్ ఆ టోర్నమెంట్ హడావిడిలో పడి వాళ్ళు వెళ్ళలేదు. ఆ టైంలో ఆయన ఏమనుకున్నారంటే ఎలాగో వెళ్తున్నా కదా 3 కత్తులు ఇస్తాను అనుకున్నారు. దాన్ని మొక్కు అనాలో ఏమనాలో నాకు అర్థం కాలేదండి. అంటే వాళ్ళు తిరుపతి వెళ్దాము అనుకున్నారు, ఎలాగో వెళ్తున్నా కదా 3 కత్తులు ఇచ్చి వస్తా అన్నారు. అది కాస్త అలా పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. మా వారి హెయిర్ పెరిగిపోతా వచ్చి బూచిలా తయారయ్యారనమాట. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు అయితే ఇప్పుడప్పుడే వెళ్ళేలాగా లేరు, మళ్ళీ నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దామని ఆగిపోయారు. సో అందుకే మా వరకు చిన్న తిరుపతికి వచ్చి ఆ 3 కత్తులు ఏవో ఇచ్చేద్దాం అనుకున్నాము. ఎలాగో వచ్చాం కదా, బాబుకి కూడా కటింగ్ చేయించాలి. సో దానికని చెప్పి ఇంకా సమ్మర్ కదా, ఎటు వాడికి గుండు చేయించేద్దామని అనుకున్నాము. ఇదైతే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మేము రావాల్సింది, బట్ వాళ్ళు ముందు రోజు ఏదో వర్క్ ఉందని చెప్పి ఆగిపోయారనమాట. అందుకే నేను మా హస్బెండ్ బాబు వచ్చాము. మేము అక్కడికి వెళ్ళేసరికి 7 అలా అయిందండి. కొంచెం ట్రాఫిక్ అది ఏది లేదు కాబట్టి పొద్దున్నే 7 అలా అయిపోయింది. ఇంకా వెళ్ళగానే ముందు మా హస్బెండ్కి 3 కత్తులు ప్లస్ బాబుకి గుండు చేపించాలి కాబట్టి టోకెన్ కోసమని వెళ్తున్నాము. ఇక్కడ ప్రత్యేకించి కౌంటర్లు ఏమీ లేవు. ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, కనిపించే ఇంట్లోని ఒక ఆంటీ గారు వచ్చి టికెట్స్ ఇచ్చారనమాట. అదే కౌంటర్ అనుకుంటా మరి, లేకపోతే గుడికి సంబంధించిన వాళ్ళు నాకు తెలియదు కానీ, బట్ ప్రజెంట్ టికెట్స్ మాత్రం ఇక్కడే ఇస్తున్నారు. ఈ టికెట్స్ ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చామో అటువైపుకి వెళ్ళాలన్నమాట. గుడి అయితే చాలా చిన్నగానే ఉంటుందండి, మరీ పెద్దదేమీ కాదు. బట్ చుట్టూ ప్లేస్ మాత్రం చాలా పెద్దది ఉంటుంది. 4 వైపుల నుంచి ఎటు నుంచి అయినా గుడిలోకి వెళ్ళొచ్చు. అంటే ముందు ఎంట్రన్స్కి రావాలండి, బట్ 4 సైడ్స్ మాత్రం దారి ఉంటుంది గుడికి రావడానికి. చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. మేబీ ఇది దేవస్థానం వాళ్ళదే అనుకుంటున్నాను నేను. అంటే అలా రోడ్లు ఇప్పుడు మేము వచ్చాం కదా, అలాంటి రోడ్లు వేసి ఉంచారు, సిమెంట్ రోడ్లు. దేవస్థానం వాళ్ళవే అని నేను అనుకుంటున్నా. చుట్టూ కూడా అలాంటి ప్లేసే ఉంటుందన్నమాట. ఆ పక్కనే పింక్ కలర్ ఇల్లు కనిపిస్తుంది కదా, అక్కడే స్నానాలు అవి చేయొచ్చు. వేడి నీళ్ళు, చల్లనీళ్ళు ఏవి కావాలంటే అవి ఉంటాయండి అని చెప్తున్నారు. ఇక్కడ అందరికీ తెలుగు వస్తుందండి. ఈ పక్కనే దీని పక్క ఊర్లోనే గుంటూరు అని ఉంటుంది. గుంటూరు ముందు ఏదో ఒక చిన్న వర్డ్ ఉంటుందండి, నాకు సరిగా గుర్తులేదు. బట్ గుంటూరు చూడగానే ఇదేంటి ఆంధ్రాకి వచ్చేసామా అనుకున్నాను నేను. ఇప్పుడు కాదులేండి, ఫస్ట్ టైం వెళ్ళాము. మా పెళ్ళైన కొత్తలో వెళ్ళేటప్పుడు నేను అనుకున్నా ఇదేంటి గుంటూరు వచ్చింది, మన ఆంధ్రానా ఏంటి అని అడిగితే కాదు, ఇక్కడ కూడా గుంటూరు ఉందన్నారు మా హస్బెండ్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ గుడికి, ఇప్పుడు మేము నించున్న దగ్గర. దీనికి ఆపోజిట్లోనే సింహద్వారం ఉంటుందన్నమాట. అంటే రాజగోపురం ఉంటుంది కదా, ఆ వైపు నుంచి లోపలికి రావచ్చు. ఫస్ట్ ఎంట్రన్స్ అది. ఇప్పుడు లెఫ్ట్ రైట్ సైడ్ నుంచి కూడా గుడి దగ్గరికి రావచ్చు.
మొక్కు కోసం కాకుండా ఊరికే దర్శనం కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రము వీకెండ్స్లో వెళ్ళండి. అంటే సండే ఆ టైంలో వెళ్తే మాత్రము చాలా ఖాళీగా ఉంటుంది, కొంచెం పీస్ఫుల్గా అంతా చూసుకొని రావచ్చు. సాటర్డేస్ వెళ్తే మాత్రం చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి, అసలు జనం మామూలుగా ఉండరు. మనకి దర్శనంకి కూడా చాలా టైం అయిపోతుంది. పొద్దున్న వెళ్తే మధ్యాహ్నంకో బయటకు వస్తాం అనమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అలాగే సాటర్డే వెళ్ళాము, పొద్దున్నే లోపలికి వెళ్ళిపోయాము, మధ్యాహ్నం అయిందండి బయటకు వచ్చేసరికి. పొద్దున్నే టిఫిన్ లేదు, మధ్యలో వాటర్ లేవు, ఏమీ లేదు. సాటర్డే మాత్రం చాలా జనం ఉంటారు, చుట్టుపక్కల ఏరియాల నుంచి అందరూ వస్తూనే ఉంటారు ఇక్కడికి. ఇంక ఇక్కడ చిన్న చిన్న షాపులన్నీ ఉంటాయన్నమాట. అంటే తిరణాలు జాతరలోని అన్నీ అమ్ముతుంటారు కదా, బొమ్మలని, లేదంటే యాత్రలకు వెళ్ళేటప్పుడు ఖర్జూరం శనగలు ఇలాంటివి తీసుకొస్తుంటారు కదా, అలాంటివి అమ్ముతారు. ఇప్పుడంతా పొద్దున్నే కాబట్టి ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంతకుముందు నేను వెళ్ళినప్పుడు చూసాను అనమాట. మొత్తం ఈ ప్లేస్ అంతా అలాంటి షాపులే ఉంటాయి, బొమ్మలు, చిన్నపిల్లలకి సంబంధించినవి, మొత్తం తినేవి అన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఇలా ఓపెన్ చేసే పెడతారు, ఈగలు అవి వాళ్తూనే ఉంటాయి, చూసుకొని తీసుకోండి ఎవరైనా కావాలంటే. ఇంకా ఇదేమో తలనీలాలు ఇచ్చే ప్లేస్ అనమాట. ఆయనేమో వీడియో తీయొద్దు అన్నారు, ఆయన బయటికి వెళ్ళారు, జస్ట్ నేను ఆ ప్లేస్ మాత్రమే తీశాను. అక్కడ గుండు అది తీసే వాళ్ళు మాత్రము అమౌంట్ అడుగుతారండి, కొంచెం ఎంతో కొంత మనకు తగినంత ఇవ్వచ్చు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత బాబు మా హస్బెండ్ స్నానం చేసేసారు. ఆ ఆంటీ గారే చందనం అది రాస్తున్నారనమాట, గుండుకి మంట పుడుతుందని. మా బాబుకి అయితే ఒక చిన్న ఘాటు పడిందండి, తిప్పేశాడు. అంటే ఫస్ట్ అంతా బాగానే ఉన్నాడు కానీ జుట్టు అయితే తన మొహం మీద పడేసరికి ఇంకా చిరాకు వచ్చి తిప్పాడు, ఒకసారిగా ఘాటు పడింది చిన్నది బ్యాక్ సైడు. మొత్తం ఆవిడే చందనం అది రాసి బొట్లు అవి పెడతారనమాట. ఈవిడైతే ఏ డిమాండ్ చేయలేదండి డబ్బుల కోసం, మీకు ఎంత తోస్తే అంత ఇవ్వమన్నారు. టికెట్ డబ్బులు 40 అయినాయి, మిగతాది మీకు ఎంత తోస్తే అంత ఇవ్వండి అన్నారు. స్నానం వేడి నీళ్ళు కూడా ఇచ్చారనమాట. సో ఇద్దరు స్నానాలు అవి చేశారు కాబట్టి మేము 200 ఇచ్చాము టికెట్స్తో కలిపి. ఆవిడ కూడా హ్యాపీగానే తీసుకున్నారు, ఏమీ అనలేదు. మేబీ తగ్గితే అడిగేవారేమో, ఆవిడేమీ అడగలేదులేండి. ఇంత అని ఎవరు అడగరు, మనమే అక్కడ మనకి తోచినంత ఇవ్వచ్చు అనమాట. మేబీ వీళ్ళంతా గుడికి సంబంధించిన వాళ్ళే అనుకుంటా. అందరూ తలనీలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఈ ఇంటి దగ్గరికే వస్తున్నారనమాట స్నానాలకి వాటికి. ఇక్కడి నుంచే గుడి దర్శనంకి వెళ్తున్నారు. ఇప్పుడు మేము గుడిలోకి అయితే వచ్చేసాము. గుడి బయట వీడియో తీసుకోవచ్చు కానీ లోపల స్వామివారికి వీడియో తీయడానికి అలౌ చేయరు. సో ఇదంతా ముందు మేము ఎంట్రన్స్ కిందకు చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక చుట్టూ ఫెన్సింగ్ వేసి ఉంచుతారు. సో దాని నుంచే లోపలికి రావాలి. ఇలా ఏంటంటే గుడి చుట్టూ నడిచి వస్తాం అనమాట. గుడి చుట్టూతో ఇలాంటి లైన్ ఉంటుంది. సాటర్డేస్ అయితే ఈ లైన్ అంతా ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు గుడికి మనము లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతాం అనమాట. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఆ ముందుకు ఉంటుంది, అక్కడ నుంచి గుడికి లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాము. ఇంక స్వామివారి దర్శనం కూడా బాగానే అయిందండి. మేము వెళ్ళింది హాలిడేలో కాబట్టి బాగానే జరిగింది, జనం ఎవరు లేరు, దట్టు ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా బాగా ప్రశాంతంగా అయింది దర్శనము. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. మా వాడికి ఒక చిన్న ఫోటో తీద్దామని చెప్పి, మా పాటలు అంతా ఇంత కాదు కూర్చోరా అని చెప్పి దండం పెట్టమని చెప్తే కూర్చున్నాడు పాపం. మేము తీసేలోప ఎవరో గంట కొట్టారండి, ఇంకా అంతే టంగమని తిరిగిపోయాడు. గంట సౌండ్ అంటే మా బాబుకి ఎంత పిచ్చో, ఇంకా అదే కొడతాను అంటాడు వెళ్ళి. ఎంత ట్రై చేసినా కూడా ఇంకా కూర్చోలేదు, దానివైపే ఉంది వాడు మనసు అంతా. ఇంక లేచి మేము కూడా తీసుకువెళ్ళి గంట కొట్టించాము అక్కడ. ఇప్పుడు ఇది ఈ ప్లేస్ ముందనమాట ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళటానికి లేదు, సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్ నుంచే వెళ్తాము, సైడ్ నుంచే వస్తాం అనమాట. ప్రధాన ద్వారం నుంచి అయితే అలౌ చేయరు. ఇది గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది, దీని లోపలికి ఒక ద్వారం ఉంటుంది అనమాట, లోపలికి మెయిన్ ద్వారము. కాకపోతే పురోహితులు వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు తప్ప మనల్ని అలౌ చేయరు. ఇది రాజగోపురం అని చెప్పాను కదా, గుడికి కరెక్ట్ ఎగ్జాక్ట్గా ముందు ఉంటుంది. ఇటు నుంచి కూడా రావచ్చు. ఇందాక మేము సైడ్ నుంచి వచ్చాం కదా, రైట్ సైడు, అటువైపు నుంచి రావచ్చు. లెఫ్ట్ సైడ్ ఏమో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, ఆ రూటు. అంటే బ్యాక్ సైడ్ కూడా ఒక రూట్ ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ బ్యాక్ సైడ్ రూట్స్ అనమాట. ఇలా కూడా వెళ్ళిపోవచ్చు గుడికి. ఇంకా మేము బయటకు వచ్చేసరికి 8:15 ఏమో అయింది. ఇంకా బయలుదేరిపోయాము అక్కడి నుంచి. ఇదంతా గుడి బ్యాక్ సైడ్ అండి. మేము షార్ట్ కట్లో వెళ్దామని చెప్పి, ఇందాక గుంటూరు అని పేరు ఉంటుంది అన్నాను కదా, ఆ సైడ్ వెళ్దాం అనుకున్నాము. అలా వెళ్తే డైరెక్ట్గా మా హస్బెండ్ తొందరగా వెళ్ళిపోవచ్చు షార్ట్ కట్ అన్నారు అని చెప్పి అలా వచ్చాము. ఆ ప్లేస్లో ఒక చిన్న అడవిలా ఉందండి.
ఎంత గ్రీన్గా ఉందో. ఆ సైడ్ అంతా కూడా వర్షం పడినట్టుంది, అంటే మాకు పడిందిలేండి, బట్ బెంగళూరు మొత్తం పడినట్టుగా ఉంది. కొంచెం బురదగా తడిలోని గ్రీన్గా బాగా కనిపిస్తుంది ఆ అడవంతా. ఇంకా వెళ్తూ దారిలోనే టిఫిన్ చేసేద్దాం అనుకొని ఒక హోటల్ దగ్గర ఆగామన్నమాట. అంటే ఇది మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అక్కడ ఆగి టిఫిన్ చేసేసాము. ఇంకా టీ కూడా తాగుదామని చెప్పి టీ చెప్పారు మా హస్బెండ్. ఆ కప్పు చూసారు ఎంత ఉందో, దాదాపుగా 1/2 లీటర్ పాలు పడతాయండి, అంత ఉంది. అసలు మనుషులు ఎవరైనా ఇంత టీ తాగుతారో అనుకున్నా నేను. సగం తాగి సగం వదిలేసాను నేనైతే. ఇంకా అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోయాము. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.